దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఈ యొక్క 7వ అధ్యాయం అంతా కూడా ఒక ప్రధాన యాజకుడికి ఉన్న ఔన్నత్యాన్ని గురించి, తనకున్న గుణగణాల గురించి, ఆ ప్రధాన యాజకుని యొక్క ప్రభావం ఏమిటో, ఆయన కలిగిన స్థితి స్థానం ఏమిటో, చివరికి ఆయనను ఏమని పోల్చి చెప్పారో ఈ అధ్యాయం అంతట్లోనూ కూడా వ్రాయబడింది. అబ్రహాము దేవుని యొక్క ఏర్పాటు అనంతరం అతను తనతో ఉన్నటువంటి లోతు విడిచిపెట్టి సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు శత్రువుల చేతుల్లో చిక్కుపడ్డారు. వారి కుటుంబాలతో సైతం, వారికి కలిగిన సంపత్తో సైతం దోచుకున్నారు. ఆ సమయంలో అబ్రహాము వారి దగ్గరికి వెళ్ళి వారిని ఫైట్ చేసి లోతుని వారికి కలిగిన సమస్తాన్ని అప్పగించడం జరిగింది. ఈ సంగతి మనం ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో చూడగలం. ఆ సమయంలో తిరిగి వచ్చిన తర్వాత అతని దగ్గరికి షాలేం రాజు, అనగా షాలేం పట్టణము రాజు, ఆయన దేవుని యొక్క యాజకుడు అని చెప్పబడుతుంది. ఆయన అబ్రహాము దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పుడు రొట్టె, ద్రాక్షారసం తీసుకొచ్చాడు. అది అప్పగించిన పిమ్మట అతనికి 10వ భాగం, తనకున్న యావదాస్తులో 10వ భాగం ఇచ్చి ఆ యాజకుడికి ఇచ్చి పంపించాడు. ఈ ఒక్క సందర్భంలోనే ఈ షాలేం రాజు అనగా మెల్కీసెదెకు అనేటువంటి ఆయన షాలేం పట్టణానికి సంబంధించిన ఆయన కనబడతాడు. ఆయన్ని షాలేం రాజు అని, మెల్కీసెదెకు అని మాట్లాడతారు. అయితే ఆయన గురించిన సుస్పష్టమైన విషయాలు ఏంటి అనంటే, యాజకుడైన ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక్కసారి ఆయన గురించి కనబడుతుంది మనకి. ఈ లేఖలో అతని పేరు కనిపించక ముందు అది ఒకసారి మాత్రమే మనకు కనిపించడం చూస్తాం. ఇతని గురించి వేరే వివరాలు ఏమీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈ యొక్క ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆయన గురించిన వివరాలు మరికొన్ని ఇవ్వడం చూస్తాం. ఈ షాలేం రాజు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన ఈ షాలేం రాజు యేసుక్రీస్తుకి సాదృశ్యమని కొంతమంది పండితులు చెప్తే, ఈయన నిజంగా కనాను దేశంలో ఉన్న షాలేం రాజు అయి ఉంటే అతను యేసుక్రీస్తు అయ్యే అవకాశం లేదని, అంతేగాక అతడు దేవుని కుమారుడుగా ఉన్నాడని రచయిత చెబుతున్నాడు. కానీ దేవుని కుమారుడే అనడం లేదు. అలాగే అతనికి తల్లి గాని తండ్రి గాని
బంధువులు గాని ఎవరు లేరని ఇందులో వ్రాయబడింది. అంటే బైబిల్ వీరి గురించి ఎక్కడా రాసి లేదు గనుక, అతని యొక్క వంశవృక్షం, పుట్టుక, మరణం గురించి రాయబడలేదు గనుక మనం ఆయన్ని ఏమనుకోవాలో అర్థం కాని పెద్ద ప్రశ్నే. ఆయన హఠాత్తుగా రావడం కనపడుతుంది, అబ్రహాంతో మాట్లాడడం కనపడుతుంది, ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం కనపడుతుంది, అబ్రహాం ఆయనకి దశమ భాగం ఇవ్వడం కనపడుతుంది. అయిపోయింది. దీని గురించి ఏం చెప్తున్నాడు అనంటే, నీతి న్యాయాలకు రాజుగా ఉన్నాడు, శాంతికి రాజుగా ఉన్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడుగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన నిరంతరం ఉండే శాశ్వతమైన యాజకుడు అని కూడా రాయబడింది. మరి ఈ యొక్క మెల్కీషెదెకు అతను ఎంత గొప్పవాడో వంశకర్త అయినటువంటి అబ్రహాము తనకి ఇచ్చిన ఆ భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. తనకు కలిగిన యావదాస్తులో తను ఇచ్చిన ఆ దశమ భాగాన్ని బట్టి ఆయన ఎంతో గొప్పవాడైతేనే గాని ఆ పని చేయడిగా. లేవి సంతానములో యాజకులు పదవి పొందిన వారు తమ సహోదరుల దగ్గర అనగా అబ్రహాము వంశంలో జన్మించిన ప్రజల దగ్గర 10వ భాగం పుచ్చుకోవాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే అబ్రహాము తర్వాత 150 సంవత్సరాలు గడిచాక లేవి వంశం వచ్చింది. లేవి వంశానికి ఈ దశమ భాగం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ 150 సంవత్సరాల ముందే అబ్రహాము ఏ ధర్మశాస్త్రము లేకపోయినా ఆ గొప్ప పనిని చేశాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు అబ్రహాముకి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే అసలు ధర్మశాస్త్రమే లేదు కనుక. అయినా అతను దేవుని యొక్క మనస్సును కలిగి దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వాడై ఆ గొప్ప పనిని చేయడం జరిగింది. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాలకు వారసుడు. ఈ వాగ్దానాలకు వారసుడైన అబ్రహాము ఆ 10వ భాగం ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆ మెల్కీషెదెకట అతనిని దీవించాడు, లేకపోతే ఆశీర్వదించాడు అని రాయబడింది. అంటే అతను దీవించేవాడు. ఒక వ్యక్తి దీవించాలి అని అంటే తనకంటే పెద్దవాడై ఉండాలి. వయసులో కానీ, పదవులో కానీ, పరిస్థితుల్లో కానీ ఏదైనా సరే తనకంటే పెద్దవాడై ఉన్నవాడు దీవిస్తాడు తప్ప తనకంటే చిన్నవాడు దీవించలేడు. తనకంటే ఆయన అధికుడై ఉన్నాడని ఈ మాటలను బట్టి మనం గ్రహించగలుగుతాం. ఆయన సజీవుడై ఉన్నాడని చెప్పబడుతూ ఆ భాగం పుచ్చుకున్నప్పుడు చావునకు లోనైన మనుషులు 10వ భాగం పుచ్చుకున్నారు అని లేదు. ఆయన ఎప్పటికీ బ్రతికి ఉండేవాడు. అంటే ఆయన సజీవుడు, మరణము లేనివాడు. ఎవరికి ఈ 10వ భాగం ఇవ్వాలో అతను బాగా ఎరిగినవాడు. ఈ ప్రతి వచనం కూడా అదే మాటను ప్రస్తావన తెస్తున్నాడు, మీరు గమనించగలరు. ప్రతి వచనములను కూడా ఎందుకు ఇచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉనికేంటో అతి స్పష్టంగా వివరిస్తున్నాడు. అసలు మనం ఈ మెల్కీషెదెకు
అనబడిన ఈ షాలేం పట్టణానికి సంబంధించిన రాజు గురించి ఎందుకు ఏకంగా అధ్యాయమే రాయబడింది అని అంటే, ఆయన యొక్క ప్రాముఖ్యత, ఆయన విలువ, ఆయన యేసు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడనే సంగతిని నొక్కి ఒక్కాణించి చెప్పాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, అబ్రహాము చేసిన పనిని బట్టి. ఆయన విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు గనుక, విశ్వాసులకు మాదిరికరంగా ముందుగా ఆయన చేశాడు గనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యాన్ని చెయ్యాలని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ప్రభువును నమ్ముకున్నారు, రక్షణ అనుభవంలో నడిపించబడుతూ క్రమమైన దైవికమైన గుణగణాలను, మందిర సహవాసమును కలిగి ఉన్నారు. అయితే ప్రభు మీకు ఇచ్చిన దానిలో 10వ భాగము ఇవ్వగలుగుతున్నారా? అబ్రహాము అప్పటి వరకు సంపాదించినంతట్లో 10వ భాగం ఇచ్చాడట. మరి వాస్తవానికి మరి నువ్వు అబ్రహామును పోలి ఉన్నావా? అబ్రహాము యొక్క భక్తి, అతను కలిగిన నీతి అంతగా ప్రభువులో యాజకుడికి తాను ఇవ్వగలిగినంత పెద్ద మనసు, అది కూడా యావదాస్తిలో ఇవ్వగలిగిన పెద్ద మనసు ఉన్నప్పుడు ప్రభువునికి ఇచ్చేటువంటి దానిలో నుంచి, అది నెల, వారమా, రోజా అని కాదు, ప్రభువునికి ఇచ్చే దాంట్లోంచి దేవుని పని కొరకై ఇవ్వవలసి ఉంది. ఒక ఆయన చెప్తారు యూట్యూబ్లో, పాస్టర్లు దశంభాగం అంటారు. ఆ దశంభాగం తీసుకొని పెద్ద పెద్ద లగ్జరీ మెయింటెనెన్స్ చేస్తున్నారు అని. వాస్తవానికి అది మందిర అవసరత కొరకు, దైవజనుడి యొక్క కుటుంబ పోషణ కొరకు అవసరత అయింది. ప్రభుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ పనిని చెయ్యాలి. ఎందుకంటే సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే బ్రతకాలని ప్రభు సెలవిచ్చాడు కనుక. అయితే దేవుని వాక్య క్రమాన్ని పాటించేటువంటి అలవాటు ఉంటే తప్పకుండా దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి ఇవ్వండి. అది దేవుని దగ్గర నుంచి దీవెనలను తీసుకొస్తుంది. ఎవరో చెప్పారు అనే మాటలు మాట్లాడొద్దు. సంఘాలు విస్తరించబడి, సంఘ సభ్యులు విస్తరించబడినప్పుడు వారు కలిగిన సొమ్మును వారు దేవుడికి లెక్క చెప్పాల్సింది చెప్తారు. అది ఎలాగున వినియోగిస్తున్నారు, దానికి కోఆపరేట్ పాస్టర్లని, దానికి బడా పాస్టర్లని, వాళ్ళు దశంభాగం పేరుతో దందాలు చేస్తున్నారని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు వారు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఒక రోజున ఏ రకమైన స్థితిలో లేనప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా? ఆ మాటలు మాట్లాడొద్దు. అది దేవుని సొమ్ము, సేవకుని చేతికి అప్పగించబడింది. ఆయన దాన్ని ప్రభు సేవలో వాడుతాడు. అదే ఆయన లెక్క చెప్పుకుంటారు. మీరు ఇవ్వద్దు అని ఒకడు తప్పుడు ప్రచారాలు చేయడం మొదలెట్టాడు. కొత్త నిబంధన ప్రకారంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి, నిశ్చయించుకున్నది ఇవ్వాలి అన్నాడు. ఏం నిశ్చయించుకుంటున్నారు? కొత్త నిబంధనలో లేదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలు కానీ, పౌలు గారు చెప్పిన మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా అందరూ కూడా ఇవ్వాల్సి ఉంది. హృదయపూర్వకంగా ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటున్న నియమం ఆయన పని కొరకు. ఇది అపార్థం చేసుకోవలసిన పని ఏమీ లేదు. అబ్రహాము మెల్కీషెదెకుకి ఇచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు. సేమ్ టు సేమ్. పాత నిబంధన కొట్టివేయబడిందంటే పాత నిబంధన గురించి మాట్లాడొద్దని, లేతే పాత నిబంధనలో ఉన్న విషయాలు పాటించవద్దని చెప్పడం కాదు. అది ఆయన దానిని నెరవేర్చాడు. మరి నెరవేర్చబడిన దాన్ని కూడా అందరూ నెరవేర్చవలసి ఉందిగా. పాత నిబంధన మనకు దృష్టాంతంగా రాయబడి ఉందని లేఖనాలు చెప్తున్నాయి. అంటే అది మనకి మాదిరి అని. మరి మాదిరి
ప్రకటించాలి, మాదిరి పాటించాలి. ఎవరో ఒకరిద్దరో లేకపోతే ఎవరో కొద్దిమంది మాట్లాడుతున్న మాటను మనం రిసీవ్ చేసుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. ఇది ఆత్మ సంబంధమైనదే గాని ఏ రకమైన శారీరక భౌతిక సంబంధమైనది కాదు. ప్రభు క్రమాన్ని చెప్పారు, అది పాటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిది. దానికి కొంతమందికి నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చేయరు. ఈ మాటలు కాదు. క్రీస్తుని కలిగిన వారు యథాప్రకారంగా ఆయన మాదిరిని కలిగి ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. రకరకాలైనటువంటి మనసులు, రకరకాలైన భిన్న అభిప్రాయాలు ప్రజలలో ఉన్నాయి. వాటిని మనం పట్టించుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితం చెడిపోతుంది. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉండాలంటే నీ నమ్మకత్వాన్ని ప్రభు కనపరుచుకో. అది సేవకుడు తింటున్నాడు, ఎక్కువైపోతుంది, కార్లు బళ్ళు, పెద్ద పెద్ద సూట్లు బోట్లు కూట్లు వేసేసుకుంటారు. ఇవన్నీ అనవసరమైన మాటలు. నీ వ్యక్తిగతమైన భక్తిని నువ్వు కాపాడుకో అంతే. దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించు. అది ఆయన లెక్క చెప్తాడు, నువ్వు లెక్క చెప్పుకో. దీనికి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. ప్రభుకి మనం కావాలి, మన హృదయం కావాలి. ఆయన పరిచర్య కొరకు అందరూ వారు కలిగిన దాంట్లో దేవునికి భాగం ఇవ్వాలి. ఇది లెక్క అంతే. యాజక ధర్మం చొప్పున అహరోను వంశములో నుండి వచ్చిన ప్రతివారు కూడా యాజక ధర్మం పాటించవలసి ఉంది. కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి పాత నిబంధన యాజక ధర్మం పక్కకు వెళ్ళిపోయింది. లేవి వంశస్థం, ఈ లేవి వంశం పరిచర్య గాక ఇక ప్రతి వారిని దేవుడు పిలిచి యాజకుడుగా, రాజులుగా ఆయన పరిచర్య కొరకు యాజకులుగా నియమించేశాడు ఆయనే. ఈ ఇందులో చెప్పబడిన విషయాలైతే బలిపీఠం దగ్గర అర్పించుచు దేవుని సముఖములో నిలబడగలిగిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది. మన ప్రభు యోధా వంశములో జన్మించాడు, అదేమో లేవి వంశం. మరి ఈ గోత్రాన్ని ఉద్దేశించి మోసే యాజకులను గురించి ఏమీ చెప్పినట్లుగా కనపడతలేదు. మెల్కీషెదెకును పోలడం మరొక యాజకుడు రావడం కారణం మేము చెప్పినది ఇంకా తేట తెల్లమే అని చెప్తున్నాడు. యాజక ధర్మం, దాని నియమాలు మారాయని రచయిత చెప్తున్నాడు. యోధా గోత్రంలోని ఒక వ్యక్తిని దేవుడు ప్రధానమైన యాజకుడిగా నియమించి ఒక కొత్త పునాది మీద దేవుళ్లాగా చేశాడు. పాత నిబంధన యాజకులు వారి వంశాన్ని బట్టి మాత్రమే తీసుకుంటే వారు లేవి, అహరోను వంశస్థులై ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు అంతం లేని జీవాన్ని బట్టి దేవుడు ఆయన్ని నియమించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే నిరంతరము మన కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన కొరకు ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే. ఈ యాజకుడు గురించి మనం ఎందుకు ఇంత ఎక్కువ ప్రస్తావన తెచ్చుకోవాల్సి వచ్చింది అని అంటే, ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అంటే నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా, మన కొరకు బలిగా అర్పించబడిన వాడిగా యేసు ప్రభు కనబడతాడు. అందుకని మెల్కీషెదెకు గురించి చెప్తూ, ఆ మెల్కీషెదెకు ఎవరు అని అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం. రొట్టె ద్రాక్షారసం అబ్రహాంకి ఇవ్వడం జరిగింది. అబ్రహాము వాటిని పుచ్చుకున్నాడట. అంటే పాత నిబంధన తొలి దినాలలోనే అబ్రహాముకి ఆ రొట్టె ద్రాక్షారసము అందించబడింది. అంటే అబ్రహాం ఏమై ఉన్నాడు? క్రీస్తు స్వారూప్యములోనికి నడిపించబడ్డాడు. మరి ఈరోజు మనము ఆత్మ సంబంధంగా క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపించబడాలి. ఈ హెబ్రీ గ్రంథకర్త పౌలు ఆయన ఉద్దేశాన్ని చెప్పట్లేదు, ప్రభు ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వలేదో
అయితే ఒక విషయాన్ని గమనించండి, ఈ యాజకత్వం గురించిన విషయాలు మనకి ఎంత ప్రయోజనంగా ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విషయాలు ఇందులో రాయబడి ఉంది. దేవుడు ఉపయోగం లేకుండా ఎవరి పేరు రాయడం, ఎవరి గురించిన ప్రస్తావన బైబిల్లో ఉండదు. అది ఎవరైనా ఎలాంటి వ్యక్తి అయినా రాయబడింది అని అంటే దానివల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాజకుల గురించి రాయబడినటువంటి విధి బలహీనం అయిపోయిందని, అది పనికిమాలినది అయిపోయిందని, దాన్ని రద్దు చేయడమా, దానికంటే శ్రేష్టమైన ఆశాభావాన్ని తెలియజేసేటువంటిది వచ్చింది అని, దాన్ని బట్టి మనం దేవుణ్ణి సమీపించగలుగుతున్నామని చెప్తున్నాడు. పాత నిబంధన యాజకత్వం కేవలము ఒక్కరికి మాత్రమే ప్రయోజనంగా ఉంటే, యేసుక్రీస్తు వారు ఒక్కరు మరణించడం ద్వారా, ఆయన ప్రధాన యాజకుడై ఉండుట ద్వారా మనం ఏమై ఉన్నామనంటే దేవునికి దగ్గరయ్యాం. వారు వాగ్దానం లేకుండా యూదులయ్యారు. మనం మెల్కీషెదెకు క్రమము చొప్పున సదాకాలము ఉన్నటువంటి యాజకుడైన ఆ ప్రభుకి మనము దగ్గర అవ్వగలిగాం. ఆయన మాటకు తిరుగులేదని, ఆయనలో చెప్పిన వాని ద్వారా యాజకుడు అయ్యాడని, పాత నిబంధన కంటే మరి శ్రేష్టమైన నిబంధన యేసుక్రీస్తు వారే మనకు అనుగ్రహించారని అర్థమైంది. ఇప్పుడు మన కొరకు పూచి ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మనము దేవునికి దగ్గరయ్యి నిత్యత్వానికి వారసులమయ్యి ప్రభు రాకడలో ఎత్తబడి ధన్యత పొందుకొని ప్రభుతో యుగయుగాలు ఉండబోతున్నాం. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని అంటే మనము ప్రభువుని సమీపించటానికి ఒక మార్గదర్శకం అయ్యాడు. ఇప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండగలుగుతున్నాం. నువ్వు ప్రార్థనలో దేవునితో కలిసి మాట్లాడగలుగుతున్నావు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఉద్దేశాలేంటో గ్రహించగలుగుతున్నావు. వ్యక్తిగతంగా పరిశుద్ధత కలిగి ఉండడాన్ని బట్టి క్రీస్తు మాదిరిను కలిగి ఉండగలుగుతున్నావు. ఇతరులతో నువ్వు మాట్లాడుట ద్వారా క్రీస్తు ప్రేమను వ్యక్తపరుస్తున్నావు. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఆ ప్రాంతాల్లో నువ్వు కలిగినటువంటి ప్రవర్తనం బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఇతరులకు కనబరుస్తున్నావు. నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నీలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావము కనపరచబడుతుంది. నిన్ను చూచిన వారు క్రీస్తు స్వారూప్యములో ఉన్నావని నిన్ను గుర్తించగలుగుతున్నారు. ఈ యాజకుడైనటువంటి మెల్కీషెదెకు ఆయన నిరంతరము కూడా పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధత యేసుక్రీస్తుకు మాత్రమే ఆపాదించబడింది కనుక అది మనము కూడా కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఈయన శాశ్వతముగా సేవలో సాగిపోతూ ఉన్నాడు. ఆయన యాజక ధర్మము ఎప్పటికీ మారనిది. అందుకే దేవునికి దగ్గరగా వచ్చిన వారికి ఆయన నిశ్చయముగా రక్షణ కలిగిస్తాడని, వారి పక్షమున ఆయన ఉండి ఆయన వారిని జీవింపచేస్తాడని తేట తెల్లమవుతుంది. అంటే మనము యుగ యుగాలు జీవించబోతున్నాము. ప్రభుతో నిశ్చయముగా మనం ఉండబోతున్నాం. ఇలాంటి ప్రధాన యాజకుడు నిర్దోషిగాను, కళంకం లేనివాడుగాను, పాపుల్లో చేరనివాడుగాను, ప్రత్యేకమైన వాడుగాను, అందరికంటే ఉన్నతుడిగా ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. మునుపటి ప్రధాన యాజకులు ఎలా ఉన్నారు?
వారి పాపాల కోసం బలులిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పాపముల కోసం, పాపుల కోసం బలి అయిపోయారు. ఆయన అయిపోయిన ఆ బలి యాగమే మన జీవితాన్ని ప్రభుకి సమీపించేటట్లు చేసింది. కనుక ఆయన శాశ్వతమైనటువంటి వాడై ఉన్నాడు గనక, ధర్మశాస్త్రం బలహీనమైపోయింది గనక, దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు వారు మనకి నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఆయనలో పరిపూర్ణత ఉందట. ఆ పరిపూర్ణత మనం అందరం పొందుకోగలుగుతామని, అది కేవలం యేసుక్రీస్తు ద్వారానేనని చెబుతున్నాడు. అటు విధంగా ప్రభువుని వెంబడిస్తూ ఆయన మార్గంలో సాగుతూ పరిపూర్ణత కలిగి ఉందాం. దేవుడి మాటలు మనం వినిగిటిన దీవించునుగాక. ఆమేన్.